నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అవకాశం వస్తే కార్పొరేటర్గా పోటీ చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. దమ్మాయి కూడా సర్పంచ్గా వర్క్ చేస్తారు. వార్డ్ మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ నుంచి కూడా వర్క్ చేసినటువంటి పాండాల అనురాధ యాదగిరి గౌడ్ గారు, అదేవిధంగా పాండాల యాదగిరి గౌడ్ గారు కూడా ఇద్దరు మనతో పాటు ఉన్నారు. అసలు దమ్మాయి కూడా అభివృద్ధికి ఎలాంటి పాటుపడ్డారు, ఒకవేళ కార్పొరేటర్గా అవకాశం వచ్చి గెలిస్తే కనుక ఎలాంటి అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అనురాధ గారు, అసలు దమ్మాయి గుడికి అంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్గా కూడా విన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత అసలు దమ్మాయి గుడిలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, ప్రజలు మిమ్మల్ని మర్చిపోకుండా ఉండడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా రాజకీయ అనేది వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ వార్డ్ మెంబర్గా మా హస్బెండ్ ఎన్నికయ్యాడు. తర్వాత బీసీ లేడీగా సర్పంచ్గా వస్తే అందులో నేను పోటీ చేసి భారీ మెజారిటీ గెలవడం జరిగింది. నేను సర్పంచ్ అయినాక అసలు దమ్మాయిగూడలో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండే. అప్పుడు అసలు వర్షాలు లేక చాలా అంటే చాలా ప్రాబ్లం ఉండే. బోర్లు వేసిన బోర్లు ఫెయిల్ కావడం జరిగింది. అట్లా మేము ఏం చేసామంటే మాది చాలా ఇక్కడ మన ఖైరతాబాద్ వెళ్ళి అక్కడ కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది వాటర్ గురించి. అట్లనే ఇంకా మేము 14th ఫైనాన్స్ నుంచి ఫస్ట్ మేము దమ్మాయి కూడా ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ ముంగట ఒక పెద్ద ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మారుతి నగర్లో కూడా ఒక ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మన సాయి శ్రీనివాస కాలనీలో కూడా ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మన అప్పట్లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మిషన్ భగీరథ పథకం కింద కూడా మనకి ప్రగతి నగర్లో ఒక ట్యాంక్ నిర్మాణం చేసాము. అదేవిధంగా మన సాయిప్రియ కాలనీలో కూడా ట్యాంక్ నిర్మాణం చేసాము. చేసినందుకు ఇప్పుడు ఆ ట్యాంక్ వల్ల దమ్మాయిగూడకి వాటర్ పుష్కలంగా రావడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా నీరు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కదా. సో ఆ విషయంలో చాలా ప్రజలకైతే మేలు చేస్తారు ఈ విషయంలో అయితే. ఓకే, యాదగిరి గారు, మీరు అసలు దమ్మాయిగూడకి సంబంధించి అసలు ఫస్ట్ మీ రాజకీయ ప్రస్థానం కావాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి తెలియకపోయినా మధ్యలో నుంచి అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఇన్ని టాక్ వస్తుంది. కాబట్టి మీ రాజకీయ ప్రస్థానం ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు వాస్తవానికి మేమైతే ఫస్ట్ కాంగ్రెస్ మేడం, కాంగ్రెస్ స్థాయికైనా ఈ స్థాయికి వచ్చాము. మా మూలాలు ఫస్ట్ బై బర్త్ నుంచి కూడా కాంగ్రెసే. ఒక విలేజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాను. అలాగే డిస్టిక్ జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. వార్డ్ మెంబర్ గెలవడం కూడా కాంగ్రెస్ తోటి, సర్పంచ్ గెలవడం, మా మిస్సెస్ గెలవడం కూడా కాంగ్రెస్ తోటి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల బీఆర్ఎస్ చేయడం జరిగింది. మేము మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి దమ్మాయిగూడకి అంటే మేము ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే దమ్మాయిగూడకి ఈరోజు వాటర్ వచ్చిందంటే మేము వెళ్ళి కలవడం జరిగింది. కలవంగానే మాకు ఇమ్మీడియట్లీగా యాక్చువల్లీ దమ్మాయిగూడకి 40,000 లీటర్లే అప్పట్లో ఉన్న జనాభా ప్రకారం రోజు 40,000 లీటర్లు ఉండే. దినదిన ఇందాక మా మేడం చెప్పినట్టు వాటర్ సమస్య తీవ్రంగా అయిపోయింది. ఎండాకాలం బోర్లు వేసిన వాటర్ పడలేదు. అప్పుడు సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఆ సారు పట్టుకొని జిఎం గారిని పట్టుకొని హెచ్ఎండి వాటర్ పట్టుకొని వాళ్ళను వెళ్ళి కలవడం వల్ల ఇక్కడ వాటర్ పెంచడం జరిగింది. దమ్మాయిగూడ అసలు ఎవరు తెలియదు, ఇట్లా వాటర్ వచ్చిందని కూడా తెలియదు. అంటే ప్రజలు వాటర్ కావాలని తెలియదు కదమ్మా. సర్పంచ్ ఉండే వాటర్ గురించి రాత్రి కొంచెం అక్కడ ఒక పెద్ద బొక్క పెట్టి వాటర్ సప్లైయింగ్ అక్కడ సంపు నిర్వహించడం జరిగింది. అప్పట్లో మన జిల్లా మంత్రి వారు ఉండే మహేందర్ రెడ్డి గారిని తెచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఒక 2-3 కాలనీలలో కూడా అక్కడ పార్కులు ప్లాట్లు కూడా అమ్ముకుంటా కూడా గుంజుకొని మరి పబ్లిక్ సేవ కోసం వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. ఈరోజు వాటర్ తాగుతుందంటే కేవలం నాకు తెలిసిన కాడికైతే మా మేడమే అనుకుంటున్నా. కృషి వాళ్ళు మేము చేసిన కృషి వాళ్ళని కొంచెం అయితే ప్రజలు ఒక మేము ఒక యాదగిరి గౌడ్ అంటే పని చేయగలగడు సుమత ఉన్న వ్యక్తులం. గతంలో రాజశేఖర రెడ్డి దాకా వెళ్ళి కూడా వెళ్ళాం. మా ముఖ్యంగా ఏంటంటే దమ్మాయిగూడలో శ్మశాన వాటిక ఇబ్బంది ఉంది. అది ఏంటంటే ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది ఉంది. అది ఎవరు తెలియదు. దమ్మాయిగూడలో ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు. అప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఉండేది. దమ్మాయిగూడలో ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం ఏమైందంటే మా తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక చట్టాలు కొత్తగా వచ్చిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు అక్కడ రానియకుండా ఇబ్బంది పెడితే కూడా ఈరోజు ఒక 30 గుంటలలో కూడా శ్మశానికగా పెట్టిరంటే అక్కడ మా బంధువులు అవుతుండే వాళ్ళ స్థలం కూడా గుంజుకొని వాళ్ళతో మేము ఇబ్బందులు ఉన్నా కూడా గుంజుకొని ఎంఆర్ఓ గారు అప్పుడు సహకరించి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అప్పుడు ఉండే
తీసుకున్న 30 గుంటలు కూడా ఈరోజు శ్మశాన వాటిక ఉందంటే అది కూడా మేము చేసిందే. లేకపోతే ఆ స్థలం మీద దమ్మాయిగూడ అనేది గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు. గతంలో ఉన్న వాళ్ళు మరి ఆలోచన చేసిరా చేయలేరా ఇక దేవునికి ఎరక. ప్రజలకు ముఖ్యంగా ఇది తెలియాలి, ఇది దమ్మాయిగూడ శ్మశాన వాటిక గురించి కొంతమంది తెలియదు, ఇది తెలియాలి. ఫారెస్ట్ ఉన్న ల్యాండ్ ఇక్కడ వచ్చింది అంతే. అది కూడా మార్చని కూడా చాలా విధాలుగా ప్రయత్నం చేసినాం, ఫారెస్ట్లో మళ్ళీ ప్రయత్నం చేసాం. కానీ మన దగ్గర అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కూడా తీసుకెళ్ళాం శ్మశాన వాటిక అప్పట్లో. కానీ ఆయన ఏమన్నా అంటే గవర్నమెంట్ ల్యాండ్ లేవు, కానీ దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ మాకు మీరు అన్నట్టు కార్పొరేటర్గా అవకాశం వస్తే తప్పకుండా శ్మశాన వాటికను దమ్మాయిగూడ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా, ఎలాంటి ఇబ్బంది ఉండకుండా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళకు ప్రజలంతా మా చుట్టాలలాగానే వాళ్ళు. ఎప్పుడు మాకు ఎక్కువ చుట్టాలు ఉండరు, ప్రజలే ఎక్కువ మాకు చుట్టాలు. నిరంతరం కూడా ప్రజాసేవ చేయడానికే ఉంటాం. తప్పకుండా మాకు అవకాశం దొరుకుతుందని పెద్దలను వేడుకుంటాం. వచ్చినా రాకుండా పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ ఏది ఆదేశిస్తే దానికి అనుకూలంగా నడుచుకుంటాం, ప్రయత్నం అయితే చేస్తాం తప్పకుండా. ఓకే, అనురాధ గారు, దమ్మాయిగూడలో ఉన్న ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా అయితే శ్మశాన వాటిక, తర్వాత డంపింగ్ యార్డ్. అది అందరికీ తెలిసిన విషయమే. డంపింగ్ యార్డ్ కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఫస్ట్ లేడీ నేనే పోయి అక్కడ డంపింగ్ యార్డ్ గేట్ ముంగట కూర్చొని ధర్నా చేశాము. అది అసలు ఇప్పటికీ నా దగ్గర ఆ ఫొటోస్ ఉన్నాయి. కానీ ఇంకా అసలు ఏంటంటే మేము చేసామని అంటారు. కానీ ఫస్ట్ నేను యాజ్ ఎ లేడీగా నేను అది అక్కడ డంపింగ్ యార్డ్ గేట్ ముంగట ఫస్ట్ లేడీ నేనే కూర్చున్నాను అక్కడ. తర్వాత మళ్ళీ మేము ఏం చేసామంటే అందరము దమ్మాయిగూడ మొత్తము అందరు కలిసి ఇక్కడ మన చౌరస్తా దగ్గర నిరాహార దీక్ష చేసాం 3 days. చేసినాక అప్పుడు జేఏసీ కమిటీ కూడా అప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు మేము ఫస్ట్ అక్కడ ధర్నా చేసినప్పుడు మాకు అక్కడ దానకిషోర్ రెడ్డి ఉండే అప్పుడు మనకి కమిషనర్. ఆ కమిషనర్ గారు పిలిచారు మమ్మల్ని, కొంతమందిని ఒక 5-6 members కలిసి వెళ్తే మనకి ఏంటంటే హామీ ఇచ్చారు, ఏంటంటే వాటర్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వాళ్ళు మనకి సాయినగర్ నుంచి దమ్మాయిగూడకి మెయిన్ పైప్ లైన్ వేయడం జరిగింది. దానివల్ల వాటర్ పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు మనకి వాటర్ రావడం అయితే వస్తున్నాయి. ఇంకా ఏంటంటే అది ఇంకా పోరాటం ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నాము. మా దమ్మాయిగూడ ప్రజలు కానీ మేము కానీ అందరం కలిసి చేస్తున్నాము. ఇంకా చూడాలి మళ్ళీ అది ఎట్లా కొలికి వస్తుందో తెలియదు. ఇంకా ప్రయత్నం అయితే చేస్తున్నాము మెయిన్ డంపింగ్ యార్డ్ గురించి. ప్రెసెంట్ డంపింగ్ యార్డ్ అంటే 4 చోట్ల చేస్తారని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళని చూసి కూడా అక్కడ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్తున్నారని తెలుస్తుంది. మళ్ళీ చూడాలి మళ్ళీ ఎట్లా చేస్తారు అది అని. ఇంకా 5 కాగానే స్మెల్ అయితే విపరీతమైన స్మెల్, మెయిన్ స్మెల్ 5 కాగానే స్మెల్ వస్తుంది. కరెక్ట్ ఎవరైనా చుట్టాలు వస్తేనే స్మెల్ వస్తుంది. ఏంటి ఇట్లా దమ్మాయిగూడలో ఇట్లా స్మెల్ వస్తుంది అని అంటారు. మెయిన్ ప్రాబ్లం అంటే దమ్మాయిగూడలో డంపింగ్ యార్డ్ వల్లనే గ్రౌండ్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. అసలు వాటర్ కూడా చూస్తే అక్కడ MLR కాలనీ కానీ అక్కడ కింద కాలేజ్ కానీ అసలు గ్రౌండ్ బోర్ వాటర్ వేసి మొత్తం ఇట్లా బ్లాక్ కలర్ వస్తుంది. అది మన ఆల్రెడీ మనము అప్పట్లో మనకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అది సుప్రీంకోర్టులో కూడా జడ్జిమెంట్ ఉంది అని అంటున్నారు. చూడాలి మళ్ళీ ఏ విధంగా అది షిఫ్ట్ చేస్తారా, ఎట్లా చేస్తారా చూడాలి అది. ఓకే, అంటే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి సపోర్ట్ చేశారు ఈ విషయం గురించి డంపింగ్ యార్డ్కి సంబంధించి? మేడం మీరైతే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో అయితే ఉంది మేడం. అసలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఎంపీ చేసింది. అతను రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయం తెలుసు డంపింగ్ యార్డ్ గురించి. మాకైతే ఆశాభావం ఉంది రేవంత్ రెడ్డి పైన. మరి ఇక్కడ ఉన్న మా జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అన్న కానీ, మళ్ళీ ఇక్కడ ఉన్న మాజీ సుధీర్ రెడ్డి, అరవర్ధన్ రెడ్డి, మళ్ళీ అక్క ప్రభాకర్ గారికి దీనిపైన పూర్తిగా అవగాహన ఉందని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ డంపింగ్ యార్డ్ తరలిస్తే ఇక్కడ బతకగలుగుతాం. యాక్చువల్గా డంపింగ్ యార్డ్ అనేది కూడా ఒక 10-20 ఎకరాలు ఉండే గతంలో. రాను వచ్చినాక దాన్ని ఒక పెద్ద ఎత్తున తీసుకెళ్తాయి. 100-200 ఎకరాలకు 2,000 ఎకరాలకు కూడా తీసుకుపోయారు డంపింగ్ యార్డ్ అనేది. రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే మాత్రం తొందరగా అవుతుంది. ప్రజలు ఇక్కడ ఆశిస్తారు. రేవంత్ రెడ్డి వాళ్ళు దయ వల్ల మాకు తొందరగా డంపింగ్ యార్డ్ పోతే మేము ప్రతి వాళ్ళకి చెత్త అవసరమే, చిన్న డంపింగ్ యార్డ్ అయినా పెట్టాలి ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన జూ పార్క్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, మళ్ళీ ఇక్కడ ఉన్న ఎల్బినార్ కానివ్వండి,
4 చోట్ల నుంచి కూడా వచ్చి మాకు బండలాగా ఇక్కడ వేస్తారు. ఎవరు దొరకనట్టు మేము ఒక్కరే బలైపోయినాం ఇక్కడ దమ్మాయిగూడ ప్రజలు. అక్కడ జవహర్లాల్ ప్రజలు బలైపోయారు. ఇక్కడ దమ్మాయిగూడ ప్రజలకి చాలా ఇబ్బంది ఉంది. ఈ డంపింగ్ యార్డ్ పోతే ఈ రోజు ఆరోగ్యాలు కూడా చాలా పాడవుతున్నారు. మా దమ్మాయిగూడకి అయితే అప్పుడు గతంలో చాలా మంచిగా బతికిన వాళ్ళం. ఇక్కడ వ్యవసాయ పొలాలు ఉండే చాలా బాగుండే. ఈ రోజు కొంచెం బాగా ప్రతి హాస్పిటల్ మా దమ్మాయిగూడ ఎక్కడికి వెళ్ళినా దమ్మాయిగూడ ప్రజలే కనిపిస్తారు. కొంచెం దయచేసి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి, ఆయన పెద్ద మనసు ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రతి దాని మీద మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా తీసుకొచ్చి మరి అలాగే ప్రజలను కూడా ఒక స్టెప్ బై స్టెప్గా ఒక అంచెలంచెలుగా ఈరోజు మూసినది కూడా అది చేస్తున్నట్టు అసలు చరిత్ర నిలిచిపోతాడు ఆయన. అసలు మూసినది గురించి ప్రజలు కూడా సరిగ్గా తెలియదు. కొంచెం ప్రతిపక్షాలు కూడా లొల్లి పెడుతున్నాయి, కానీ అది చేయడం మంచిది. ఎప్పుడు ప్రజలు మూసిలో ఉండాల, మనం ఒకసారి గ్రహించుకోవాలి. హైడ్రా తెచ్చి కూడా మన బతుకమ్మ కుంట అనేది నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా, అక్కడ కబ్జాల్లో ఉండే. మా రేవంత్ రెడ్డి గారు రాగానే బతుకమ్మ కుంట కూడా తీర్చిదిద్దింది కాబట్టి దీన్ని కూడా ఆయన డంపింగ్ యార్డ్ తలుచుకుంటే మరో బతుకమ్మ కుంటగా చేస్తాడమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓకే, మీరు సర్పంచ్గా ప్రజలు చాలా అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు. ఆ తర్వాత నుంచి ప్రజల నుంచి అంటే ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారు? మీరు సర్పంచ్గా మిమ్మల్ని గెలిపించి ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని మరొకసారి కార్పొరేటర్గా చూసే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? ఖచ్చితంగా అండి, నన్ను సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించాడు. అదేవిధంగా నేను కూడా దమ్మాయిగూడని డెవలప్మెంట్ అదేవిధంగా చేయడం జరిగింది. 70 కోట్ల వరకు చేయడం జరిగింది దమ్మాయిగూడలో. అంటే పంచాయతీ అంటే వేరే నిధులు అనేది రాదు మనకి. 70 కోట్లతోని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంటే అది పంచాయతీ అంటే నిధులు ఎక్కడి నుంచి రావు, మనం ప్రజలు ట్యాక్స్ కలెక్షన్ వల్లనే మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే డెవలప్మెంట్ చేశారని మీరు అంటున్నారు, కానీ దోచుకున్నారని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఏమంటారు? అది కామన్ అండి, అది గిట్టని వాళ్ళు అయితే ఖచ్చితంగా అంటారు దోచుకొని తిన్నారు 100 కోట్లు కింది స్థాయికి వచ్చినాం. మా మీద నిందలు వేసే వాళ్ళు ఉంటారు మేడం, కానీ పడని వాళ్ళు ఉంటారు కదా. ఈ రోజు ప్రజలను కూడా మేము చూస్తుంటాం కదా, ఎక్కడ పోయినా మాకు ఒక రెస్పెక్ట్. చిన్న ఒక 6 months పిల్ల అబ్బాయి నుంచి పండు ముసలి వరకు కూడా మనల్ని ఆదరిస్తుంటారు. కాకపోతే గిట్టని వాళ్ళు ప్రతి వాళ్ళకు ఉంటారు కదా మేడం, రూమర్ చెప్పే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అంతా మంచి పని చేస్తుండ్రు, గిట్టని వాళ్ళు ఉంటారు మేడం తప్పకుండా. దాన్ని మేము పట్టించుకోం, ప్రజలకు మాత్రం నిరంతరం సేవ చేస్తున్నాం. ఓకే, దోచుకున్నది అయితే కరెక్ట్ కాదు. దోచుకొని ఉంటే మేము ఇక్కడ ఉండకపోయేది మేడం. ఏ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో ఉంటారు. అయినా మేము అంటే ఈ క్వశ్చన్ జనాలను అడిగితే వాళ్ళు చెప్తారు, ఎందుకంటే మాపై గిట్టని వాళ్ళంటే ఏదో 100 కోట్లు సంపాదించారు 200 కోట్లు సంపాదించారు అని చెప్తారు. ఏంది అసలు 100 కోట్లు నిజంగా 100 కోట్లు లేవంటారా? మాది ఏదున్నా ఓపెన్. మీరు చూస్తున్నారు ప్రజలు కూడా మేము ఒక సింపుల్ జీవితంగా బతుకుతున్నాం. ఈ రోజు కూడా మాకు ఒక కారు ఉన్నా కూడా ఎప్పుడు ఊర్లో మాత్రం బండి పైన తిరుగుతూ ఉంటాం. మాకైతే ఆ విధంగా ఏం లేదు మేడం. ప్రజలు పడని వాళ్ళు ఉంటారు, మేము అట్లాంటివి పట్టించుకోము. ప్రజలకైతే నిరంతరం సేవ చేస్తుంటాం. ఓకే, మరి డబ్బులు లేవంటున్నారు, మేమేం సంపాదించలేదు అంటున్నారు. మరి నెక్స్ట్ వచ్చే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 10 కోట్ల వరకు ఖర్చు అవుతాయి అంటున్నారు కదా, మరి ఎలా తట్టుకుంటారు అసలు? మరి ఎక్కడ మేడం అది ప్రజలు చూసుకుంటారు. అంటే అన్ని కూడా డబ్బులతో కాదు కదా మేడం, జనాలు కూడా డబ్బులు. అమ్మాయి వాళ్ళు ప్రధానమంత్రి కావాలంటే డబ్బు ఉంది కదా మేడం, కావాలంటే కావాలి కదా. అందరికి కాదు మేడం, ప్రజా సేవ చేస్తే మొత్తం ఉండాలి. ప్రజలకు మనం మంచి చేయాలని కోరిక ఉండాలి. మేము వచ్చి లోవర్ కెన్ వచ్చినాం మేడం. దానివల్ల మనం కొంచెం ఇక్కడ ఇబ్బందులు కూడా పెట్టారు. దానివల్ల దేవునికి వదిలేసాం తప్పకుండా. కానీ ప్రజలు మాత్రం మొన్న కూడా కౌన్సిలర్ కూడా మా మేడం గెలవడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా ప్రజలు మనల్ని ఆదరించి 300 మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడితే వాళ్ళకి డిపాజిట్ దానంతా. మేము దమ్మాయిడ రికార్డు మేడం, మేము దమ్మాయిడలో 2 పెద్ద ఎంఐఎంలని ఒడగొట్టాం. మేము ఇక్కడ మాకు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. దమ్మాయిడలో ఉండే మాకు సింగిల్ గా 6 ఓట్లే మా ఫ్యామిలీ, కానీ ప్రజలే మాకు మా ఓట్లంతా వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు. ప్రజల సపోర్ట్ బాగా అనిపించింది. ఈ రోజు కూడా ప్రజల కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ప్రజల నుంచి రెస్పాన్స్ బాగుంటుంది మేడం. ఎందుకంటే ప్రజలకు కూడా ఏముంటుంది మేడం, మనం ఏం చేస్తాం మనం కాదు, మాకేం చేశాడు మస్తు సర్పంచ్ కానీ యాదగిరి గౌడ్ కంటే ఒక బ్రాండ్ మేడం. ఇక్కడ మీరు ఎక్కడ చార్మినార్లోకి వెళ్ళినా దమ్మాయిగూడ అనేది ఒక చిన్న మార్మూలగా ఉండే మేడం. మేము సర్పంచ్ అయినాకనే ప్రతి దగ్గర ప్రతి బిల్డర్ కానీ ప్రతి ఇల్లు కానీ ఈ రోజు మళ్ళీ ఈస్ట్ గోదావరి వైజాగ్లోకి వచ్చి కూడా ఇక్కడ ఇల్లు కొన్నారు. మేము ఎప్పుడైనా టూర్లోకి వెళ్తే కూడా అక్కడ గుర్తుపడుతున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. చార్మినార్కి వెళ్ళినా, మేము తిరుపతికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ మీ దమ్మాయిగూడ సర్పంచ్ కదా అక్కడ వచ్చి నమస్తే పెడతాను మేడం. మీరు ఇది ఫ్యాక్ట్ మేడం. ఇది బయటికి దర్శనం వచ్చినాం అనుకో మేడం, అక్కడ ఉన్న సేవకులు ఎవరైనా ఉంటారు మేడం, అన్న మీరు దమ్మాయిగూడ సర్పంచ్ కదా అని పలకరిస్తుంటాం. మమ్మల్ని ఎక్కడ పోయినా ఐడెంటిటీ ఉంటుంది మేడం.
ఇంకోటి మేడం, ఇప్పుడు సర్పంచ్ ఉండే కొత్త కాలనీలు అయినా మేడం, అక్కడ పాపం అంటే ఇప్పుడు ఎప్పుడో లేఅవుట్లు వేసేది దమ్మాయి కూడా ఏమైందంటే అక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేకపోతుండే. అప్పుడు దమ్మాయి కూడా యాదగిరి కూడా ఎవరో సర్పంచ్ ఎవరని తెలుసుకొని మా ఇంటికి రోజు అసలు మా ఇంటి దగ్గర మాకు తినడానికి కూడా టైం ఉండకపోతుంది. పొద్దున కానీ సాయంత్రం వరకు ఎప్పుడైనా ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఆ రోజు మాతో శాతనైంది. అక్కడ మెయిన్గా వాటర్ ఇచ్చినాం, డ్రైనేజ్ ఇచ్చినాం. అక్కడ ఒక ప్రగతినారని నాగరం బాటన మేడం, అక్కడ ఏమీ లేకుండే పాపం. అక్కడంతా పెద్ద లేఅవుట్ చేసి కానీ వాళ్ళకి వసతులు కరెంట్ పోల్స్ కూడా లేకుండే. సర్పంచ్ కాగానే ప్రగతినార్ కానీ వికాస్ నగర్ కానీ అండ్ అక్కడ శ్రీనివాస్ నగర్ ఉండే మేడం, వాళ్ళకి వాటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సెంటర్ డ్రైనేజ్ పూర్తి చేశాం. ఈ రోజు కూడా మళ్ళీ మేము సర్పంచ్ దిగిపోయినాక అక్కడ డెవలప్మెంట్ అన్నదే లేదు. అక్కడ మున్సిపల్ అయిన తర్వాత ప్రగతినార్ల పాపం అంత పెద్ద లేఅవుట్, అక్కడ వాటర్ కూడా మేమే ఇచ్చాం. ఈరోజు ప్రతి గల్లీకి తాగుతుందంటే బికాస్ ఆఫ్ అనురాధ యాదగిరి కూడా మేడం. రాజశేఖర రెడ్డి పుణ్యమే ఈరోజు, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమే ఈరోజు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి దమ్మాయికి వచ్చి కూడా ఇనాగ్రేషన్ చేసిండు. ఇంకోటి మేడం, వార్డు మెంబర్గా ఉన్నప్పుడు 5 ఏళ్ళు పరేడ్ అయిపోయింది. పరేడ్ అయిపోగానే మన స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది. మాకు ఎమ్మెల్యే కేఎల్ఆర్ సార్ ఉండే, ఆయన దమ్మాయిగూడకి అయితే ఆయన కూడా ఒక గాడ్ ఫాదర్ మేడం, దేవుడు లాగానే. ఆయన పట్టుకొని సుమారుగా అప్పుడు కూడా ఒక 30-40 కోట్ల వరకు సీసీ రోడ్డు చేయడం జరిగింది. రోజు సీసీ రోడ్లు నడుస్తున్నాయంటే నేనే మేడం మొత్తం రికార్డ్ చేయండి. దమ్మాయి ఏదో మేము చెప్పినామో మీడియా ముందు మేము వచ్చి చెప్పేంత అవసరం లేదు. ప్రతి రికార్డ్ చేయండి. అక్కడ ఇప్పుడు మీరు ఎక్కడ ఏ కాలనీలో పోయి ఏదో ఒక వర్క్ అనేది మేము సర్పంచ్ ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను ఈ పనులు చేశాను, నాకు ఓటు వేయండి అని కూడా నేను ఖచ్చితంగా జనాల్లో పోయి అడగగలిగే ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే నేను ఇట్లా మాటలు చెప్పి లాగా కాదు, డెవలప్మెంట్ చేసి చూపించాను. అప్పుడు మా 3వ వార్డు ఉండే మేడం, అక్కడ ఓల్డ్ విలేజ్. ఆయన కూడా 10-12 వార్డులు ఉండే, అప్పుడు 18 వార్డులు, అన్ని వార్డులలో తిరిగి కూడా అక్కడ ఉన్న సమస్యలు తీర్చడం జరిగింది. అందుకని మాకు సర్పంచ్ గా అసలు మేము అయితమా లేదని మేము కూడా అనుకోలేదు. మీరు నమ్మకం నేను కూడా అనుకో ఎంత పెద్ద ఊరు సర్పంచ్ అవుతున్నా గెలవగలుగుతాను. అప్పుడు కూడా చాలా భయం ఉండే. కాకపోతే ఏంటంటే ప్రజల ఆశీర్వాదమే కేవలం. మైంబడవలో తిరుగుతారు కూడా చాలా మంది భయపడిన గెలవడానికి. ఆ రోజు 14,000 ఓటింగ్లో 7,000 పోలింగ్ అయితే 4,000 ఓట్లు మాకే పడింది మేడం. ఒక 680 మెజారిటీ గెలిచింది ఆ రోజులో. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నారు, తర్వాత ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ అనేసరికి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇన్ కేసు ఇక్కడ కనుక మీకు కన్ఫర్మ్ చేయకపోతే టికెట్ మళ్ళీ బీఆర్ఎస్ కో లేదంటే బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి నిజమే అంటారు, అటు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మీకు? లేదు మేడం, వాస్తవానికి మేడం కాంగ్రెస్ పుట్టుక. గతంలో కొంచెం బీఆర్ఎస్ వచ్చినాక సర్పంచ్ అంటే మీకు తెలుసు ఎన్ని ప్రాబ్లం, ఎంత పెద్ద విలేజ్ని ఎలా మెయింటైన్ చేయాలంటే అధికార పార్టీ ఉండాలి. కాబట్టి మనసు ఒప్పుకోకున్నా అసలు వాస్తవానికి మేము సోనియా గాంధీతో కూడా వెళ్ళి ఫోటో దిగినాం గతంలో. దమ్మాయిలో అసలు కాంగ్రెస్ మొదటి వ్యక్తి నేనే, కష్టపడి ముసలిరెడ్డి తర్వాత బీఆర్ఎస్ కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే అభివృద్ధి కోసం. అప్పుడు ఏంటంటే అందరూ బీఆర్ఎస్ చూశారు కదా, అందరు ఎమ్మెల్యేలు కానీ ఎవరు అందరూ నాతో సర్పంచ్లు అందరం బీఆర్ఎస్ కి వెళ్ళడం జరిగింది. అసలు ఒరిజినల్ మా బ్లడ్ ఈ రోజు కూడా కాంగ్రెస్ బ్లడ్ మేడం, కాకపోతే తప్పని పరిస్థితి వెళ్ళడం జరిగింది. మరి ఒకవేళ కనుక ఇందులో ఒక సీట్ ఇవ్వకపోతే ఇప్పుడు కాంగ్రెస్ లో పరిస్థితి లేదు మేడం. పార్టీకి అధిష్టానం ఏం ఆలోచన చేస్తే మేము దానికి కట్టుబడి. అంటే బీజేపీతో టచ్ లో ఉన్నారంటున్నారు, అంటే ఈటల రాజేంద్ర కూడా రావడం జరిగింది, తెలిసిన విషయం కదా అందరికి. మా మమ్మీ చనిపోయినా మదర్ చనిపోయినప్పుడు వచ్చింది మేడం. మల్లారెడ్డి కూడా వస్తుంటాడు మాకు, ఎందుకంటే ఒక పార్టీని చూడరు మేడం. యాదగిరి గౌడ్ వారి పిల్లాడు మంచోడు కానీ అంటే అట్లా వస్తుంటాం మా ఇంటికి, అంతేగాని ఏదో బీజేపీ పోతాము బీఆర్ఎస్ పోతాము అట్లా ఏం లేదు. అంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి మీకు? సపోర్ట్ అంటే ప్రజలు ఇక్కడ పార్టీలు ఏం చూడరు మేడం. దమ్మాయిల వాస్తవానికి అయితే మేడం పార్టీని చూడరు, వ్యక్తిని చూస్తారు. అదే మనం మంచిగా చేశారా చెడు చేశారా అదే చూస్తారు మేడం. ఒకవేళ కనుక మీరు రేపు గెలిస్తే పార్టీ గెలిచింది అనుకోవాలి, మీరు గెలిచారు అనుకోవాలి? పార్టీ గెలిచింది మా మేము గెలిచాం. పార్టీ మెయిన్ మేడం, బేస్ ఏదైనా మేడం. ఇప్పుడు మేము గతంలో కూడా మేడం మీరు చూడండి, సర్పంచ్ గెలబడ్డప్పుడు ఫస్ట్ తెలంగాణ ఇచ్చింది, ఇక్కడ అంతా ఆంధ్ర సెటిలర్స్ ఏం చేశారు, అంతా టీడీపీ మొగ్గాప్పుడు. ఆయన కూడా మమ్మల్ని గెలిపించారంటే మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ అని మేము అప్పుడు కాంగ్రెస్ మీద బుట్ట గుర్తు వచ్చింది మాకు. కాంగ్రెస్ సింబల్ మీద పోయినాం, కాంగ్రెస్ పోస్టర్లు వేసినాం. కాంగ్రెస్ కేరళ ఉన్నప్పుడు మాకు ఎమ్మెల్యేగా ఆయన వల్ల ఆయన దయవల్ల మేము గెలిచింది జరిగింది. ఓకే, అంటే మీ పేరు మీద అంటే మీ పేరు తెలియని వాళ్ళు ఉండరు ఇక్కడ, ప్రతి ఒక్కరికి తెలుసును అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే మరి గెలుపు ఎవరి అకౌంట్లో వేస్తారని? మేమైతే ఇప్పుడు పార్టీకి లాయల్ ఉంటాం మేడం, పార్టీకి లాయల్ ఉంటాం, పార్టీ గెలిపించింది అనుకుంటాం, ప్రజలు గెలిపించింది అనుకుంటాం. మా గొప్పతనం ఏం లేదు.
ఓకే, అందుకే ఒకవేళ కార్పొరేటర్ గా మీరే వస్తున్నారు, వచ్చేస్తారు, ఇంకా ఫిక్స్డ్ అని అంటున్నారు ప్రజలు, మరి ఏమనిపిస్తుంది మీకు? ఎలా వాళ్ళకి ధన్యవాదాలు మేడం, తప్పకుండా వాళ్ళని ఆశీర్వదిద్దాం. ప్రజలలో అనుకుంటారు, రూమర్స్ ఉంటాయి కదా మేడం, ప్రజల అవగాహన, వాళ్ళు మాటలు, వాళ్ళ ఇష్టము, మనం పని చేసి సేవ చేయడానికి అవకాశం ఇస్తే 100% సేవ చేస్తాం. వద్దనుకుని ఇంటికి అక్కడ కూర్చున్నాం, అంతే కదా మేడం. ఒకవేళ కనుక బీసీ రిజర్వేషన్ వస్తే పోటీ చేస్తారా, లేదంటే జనరల్ గా కూడా పోటీ చేసే బీసీ అవకాశం ఉందా? రిజర్వేషన్ వస్తేనే చేస్తాం మేడం. జనరల్లో కూడా పార్టీ ఎవరికైనా అవకాశం ఇచ్చి మా పైన ఒత్తిడి పెంచి గెలిపేయగలుగుతారంటే కూడా గెలిపేయగలుగుతాం. ఒకవేళ రేపు ఈ రోజు 42% టీసీ కూడా అంటారు కదా నిదానం మీద, ఒకవేళ అవకాశం ఇస్తే కూడా మేము చేయనికుంటాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ జనరల్ వాళ్ళకి అవకాశం ఇస్తాం తప్పకుండా. వాళ్ళు పార్టీ జంగన్న డీసీసీ అధ్యక్షుడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానీ అని పార్టీ పెద్దలు దాన్ని ఏం అనుమతిస్తే దానికి కట్టుబడి ఉంటాం. ఓకే, పార్టీ నుంచి ఎలా వస్తుంది రెస్పాన్స్? అంటే ఇప్పుడు మీకు బీసీ రిజర్వేషన్ గా కాకుండా జనరల్ గా ఒకవేళ అవకాశం ఇస్తే పోటీ చేస్తాను అంటున్నారు కాబట్టి పార్టీలో ఏమనిపిస్తుంది? ఏమైనా ఛాన్స్ మీకు ఎంతవరకు మీకు అవకాశం ఇస్తారనిపిస్తుంది అసలు? ఎందుకంటే ఇన్ని పనులు చేస్తారు కాబట్టి. అధ్యక్షుడు కానీ రేవంత్ రెడ్డి కానీ, మహేష్ కుమార్ గారు పీసీసీ అధ్యక్షుడు కానీ, మా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ బాగా అవకాశాలు ఇస్తున్నారు. ఎవరికి ఇక్కడ పేరుంది వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఆలోచన చేసుకుని టికెట్ ఇస్తారు కదా మేడం. ఆ టికెట్ అనుగుణంగా మేము పనిచేస్తాం తప్పకుండా. వాళ్ళు బీసీ జంగన్న చేతుల్లో ఉంటుంది కాబట్టి మాకైతే జంగన్న కూడా ఇప్పుడు బాగా పోయిన రెస్పాన్స్ ఇస్తుంది. మరి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా హరివర్ధన్ రెడ్డి శిష్యులు మేమంతా. అంటే హరివర్ధన్ రెడ్డి కూడా అప్పుడు గతంలో ఎమ్మెల్యే నిలబడ్డప్పటి నుంచి ఆయన పని కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డ నుంచి ఆయన పని చేస్తా ఉన్నాం. జంగన్న కూడా మంచి, మేము పోయినప్పుడల్లా మా మేడం గారు మేము వెళ్తే కూడా ఇంటికి స్వాగతంగా ఇస్తాడు, మంచిగా పిలుస్తాడు. మేడం ఐడెంటిటీ ఇస్తాడు. ఎందుకంటే జంగన్న కూడా 2-3 సార్లు సర్పంచ్ చేసిండు. మెయిన్ జంగన్న కూడా జంగన్న అసలు ఎమ్మెల్యే గెలిపిస్తే బాగుండేది. ఎందుకంటే జంగన్న కూడా బాగా ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, ఎమ్మెల్యే కంటే రోజు పొద్దున 7 గంటలకు లేచి రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్తుంది జంగన్న. బాగా వర్క్ చేస్తుండు, ప్రజలకు కూడా నిరంతరం లేదమైన సమస్య వింటుండు. ఈరోజు దమ్మాయిలో మేము పని కావాలని చేస్తుండు. దమ్మాయిలో కాకుండా మేడ్చల్ కాన్సెన్స్ కూడా జంగ యాదవ్ అనే వ్యక్తి చాలా బాగా వర్క్ చేస్తుండు. ప్రజలు కొంచెం బాధపడతారు, అరే జంగన్నని గెలిపిస్తే బాగుండదు అని అనుకుంటున్నాం. ఓకే, మా ఛానల్ వాళ్ళ కొంతమంది ప్రజల ఒపీనియన్ తీసుకోవాలి అసలు ఏంటి అనేది అడుగుతుంటే ఎక్కువగా అందరూ నోటంట వచ్చే పేరు యాదగిరి గౌడ్ అన్నది. సో ప్రజల నుంచి అంత పేరు రావడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం, ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కాబట్టి ప్రజల నుంచి కూడా ఆ రెస్పాన్స్ వస్తుంది. సో ఏంటి మీరు చెప్పిస్తున్నారా లేదంటే వాళ్ళే చెప్తున్నారా అన్న డైలాగ్ కూడా వస్తుంది పక్క నుంచి. మేడం ఒకరిద్దరు కంటే నేను చెప్పగలుగుతా, అందుకని చెప్పలేం కదా, అందరికీ చెప్పలేం కదా. వాళ్ళ అభిమానం, వాళ్ళ కృతజ్ఞత, వాళ్ళకైతే మేము రుణపడి ఉంటాం కాబట్టి వాళ్ళు పని చేస్తేనే కదా మనం గుర్తుపట్టేది. వాళ్ళు తప్పకుండా మాకు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం, చూద్దాం. మీరు అన్నట్టు అంతకుముందు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకంటే కూడా సెటిలర్స్ ఎక్కువ ఉన్నారన్నారు కదా, మరి ఇద్దరు ఎవరు బాగా సపోర్ట్ చేస్తున్నారు? వాస్తవానికి మేడం దమ్మాయిగూడ విలేజ్ అనేది ఫస్ట్ ఓటింగ్ అనేది తక్కువ ఉండే మేడం. రాను రాను తిరిగి అభివృద్ధి చెంది అన్ని అభివృద్ధి చెంది మన దమ్మాయిగూడ మంచి అభివృద్ధి చెంది సర్పంచ్ టైంలో 50% మేము ఉంటాం, 50% సెటిలర్స్ ఉంటారు. వాళ్ళకి కూడా ఏంటి మేడం, వాళ్ళకి ఒక అండ కావాలి, వాళ్ళకి పిలిస్తే పలికే నాయకుడు కావాలి. మేము తప్పకుండా వాళ్ళకి ఎప్పుడు ఉన్నాం. ఇక్కడ మీరు ఎవ్వరు సెటిలర్స్ అడిగినా, విలేజ్లో అడిగినా సరే, ఇక్కడ ఈరోజు మంచి చెడు కానీ దమ్మాయి కూడా మేము ప్రజలు నిరంతరం ఉంటాం కాబట్టి వాళ్ళు బహుశా మీకు చెప్పొచ్చు, అది వాళ్ళకు కృతజ్ఞత బాగుంటాం, వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాం. తప్పకుండా మీ ఆశీస్సులు మాపై ఉండాలని, ప్రజల ఆశీస్సులు ఉండాలి. తప్పకుండా ఇంకా అభివృద్ధి చేద్దాం దమ్మాయి కూడా, నిరంతరం మీతో ఉంటాం. ఇంకోటి మేడం దమ్మాయి కూడా ఏంటంటే మేము రోజు ప్రజలను కలిసి ఉంటాం, నాకు వేరే పని ఏముండదు. రోజు ఉట్టిగానే బండి పైన అట్లా తిరుగుతూనే ఉంటాం. ఏమైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ కావడం, మనతో శాతనైన పని చేస్తాం. అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం నేను చేస్తాను, దేవుని కొడుకుని అయితే కాదు మేడం, వాళ్ళ శాతనైన పని అయితే మేము చేయగలుగుతాం. మా ఇంటికి వస్తే ఎవరిని ఉట్టిగా పంపించాం, ఏదో ఇంట్లో ఉండి బెల్లి కొట్టంగా రాకపోవడం అట్లా ఉండదు మాది. ఎప్పుడు బయటనే కూర్చుంటా, లేకపోతే ప్రజలలో ఉంటాయి, ఇక్కడ రోడ్ల పైన కనిపిస్తుంటాయి. కానీ ఎక్కడ హైటెక్ సిటీలో ఉండి ఎక్కడ బందరేల్స్ ఉండే వ్యక్తులం కాము, ప్రజల కోసం ఉంటాం కాబట్టి ప్రజల అభిమానం మీతో చెప్తుండొచ్చు, వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాం. మేము ఇప్పుడు ఎక్కడైనా గుడికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇట్లా లేడీస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు అదే చెప్తారు, మీరు మంచిగా పలకరిస్తారు, మీ పలకరింపు వల్లనే మేము ఇట్లా ఇది ఉంటాం, మీరు ఖచ్చితంగా ఎలక్షన్స్లో నిలబడితే మాత్రం ఖచ్చితంగా మేము మీ ఎంబడి మేము కూడా క్యాన్వాసింగ్కి తిరుగుతామని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అట్లా మేము అంటే ఇప్పుడు ఎవరన్నా దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు అంత మంచి రెస్పాన్స్ ఇస్తారు. అంటే మనము ఇప్పుడు ఏదైనా అండి, ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్ళాం అనుకో, మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను సర్పంచ్, నేను ఒక కౌన్సిలర్ అని మనం ఇట్లా ప్రౌడిష్గా ఉంటే వాళ్ళు మనకి అసలు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. ఏంటంటే మేము ఎవరిని చూసినా అన్న అక్క అనుకుంటూ వెళ్తాం కాబట్టి ఈరోజు మాకు ప్రజలు ఇంత అండగా ఉన్నారంటే అది మేము
ఏ ఏ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఇప్పుడు మాకు ప్రజలు మమ్మల్ని ఇంత ఆధారంగా ఇస్తున్నారంటే అది మేము ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఓకే మేడం ఈరోజు మేము గట్టిగా ఎందుకు కడుతున్నాం, సుమారుగా అటు ఇటు కలిసి దమ్మడిలో 100 కాలనీలు ఉంటాయి. ప్రతి కాలనీలో ఏదో ఒక పని అయితే చేస్తాం మేడం. ఈరోజు గర్వంగా చెప్పుకొని తిరుగుతాం. ఒక లైట్ అయినా లైట్ అయినా వేసాం వాళ్ళకి 100%. అసలు చాలా లైట్ కూడా లేకుండే, ఇప్పుడు వచ్చినాక లైట్లు వచ్చినాయి. కానీ ప్రతి లైట్ కూడా ఈరోజు పట్టపగలు దమ్మాయిడ వెలుగుతుందంటే కూడా మేమే కారణం మేడం. ప్రతి దగ్గర డెవలప్మెంట్ అనేది ప్రతి కాలనీలో ఏదో ఒక వర్క్ అయితే చేసామండి. దమ్మాయి కూడా ఇప్పుడు మాకు ఒకటి అహంకారం అనేది ఉండదు మేడం. నిరంతరం ప్రజలకి పని చేయాలి, ఎవరు కలిసినా దండం పెట్టాలి, నమస్తే పెట్టాలి, పలకరింపే మాకు ముఖ్యం. అది అసలు వాళ్ళే ఇప్పుడు చూస్తే మేము ఎక్కడైనా బయట కూడా నిల్చుంటే కూడా సర్పంచ్ అనేసి చిన్న చిన్న పిల్లలు కూడా మనని అసలు కౌన్సిలర్ అని కూడా అన్నారు. సర్పంచ్ ఆంటీ సర్పంచే అని అంటారు కానీ వేరే అసలు ఏమన్నారు. అట్లా మేము అంటే అట్లా నిరంతరం మేము ప్రజలతోనే ఉంటాం కాబట్టి ప్రజలు మమ్మల్ని అట్లా గుర్తిస్తారు. రేపు కార్పొరేటర్ గా అవకాశం వచ్చి గెలిస్తే కనుక దమ్మాయిగూడకి ఏం చేయబోతున్నారు? మెయిన్ వాటర్ అయితే మెయిన్ మేడం. నాకు ఒక కోరిక మేడం, దమ్మాయిగూడ అసలు వాటర్ సమస్య ఉండదు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి నాకు. ఆల్రెడీ పర్మనెంట్ సొల్యూషన్ చేసాము. కాకపోతే దమ్మాయిగూడ ఏంటంటే మేము పెద్ద విలేజ్ అయిపోయింది, కాలనీలు చాలా కాలనీలు అయిపోయినాయి. వాటర్ అనేది సబ్స్టెన్స్ పెరిగారు కాబట్టి రావడం లేదు. 2 days ఒకసారి వాటర్, 1 day డే బై డే వాటర్ ఇవ్వాలని నాకు ఒక కోరిక. అలాగే డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ నుంచి ప్రాధాన్యత అనేది కోరిక. తప్పకుండా రేపు కార్పొరేటర్ అవకాశం ఇస్తే 100% గా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడున్న మా జంగే డీసీస్ అధ్యక్షులతో ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యేలతోటి అందరితో వెళ్ళి వాటర్ అనేది వాటర్ ఒకటి డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి వెళ్ళనీకైతే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్న పెద్దలు శ్మశాన వాటిక, అలాగే శ్మశాన వాటిక చాలా ఇంపార్టెంట్. ఇక్కడ శ్మశాన వాటిక కూడా దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రజలు కోరుకునే సమస్యలు ఇవే అంటారా? ఇవే ఉన్నాయి మేడం. దమ్మాయిడం మేము అన్ని చేసాం కానీ ప్రతి గల్లీకి రోడ్ వేసాం. కాకపోతే ఇంకా దగ్గర కాలేవు. ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాను నాకు అవకాశం ఇస్తే. అసలు దమ్మాయిడ రోడ్ అనేది లేకుండా చేస్తాం. కంపల్సరీ అన్ని రోడ్లు సీసీ రోడ్డు, మట్టి రోడ్లు లేకుండా చేసేస్తాం. అది నాది బాధ్యత. కొన్ని కాలనీలు కాలేదు, అప్పుడప్పుడు తిరుగుతుంటాం మేడం, చేయలేరు. మున్సిపల్ అయినాక మేము 100% ప్రతి కాలనీలో సీసీ రోడ్ కానీ ల్యాప్టాప్ బ్లాక్ టాప్ రోడ్ కానీ కంప్లీట్ చేయడం నా ఒక ధైర్యం. చివరిగా దమ్మాయిగూడ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే మేడం, మాకు అవకాశం ఇవ్వండి. మీ అందరు నిరంతరం సేవ చేసుకుంటాం. మీకు ఎలాగే సర్పంచ్ ఉన్నప్పుడు, వార్డు మెంబర్ ఉన్నప్పుడు, కౌన్సిలర్ ఉన్నప్పుడు మీకు ఏ విధంగా పనిచేసామో చూసాము. మీరు ఒకసారి దయచేసి మాకు అవకాశం ఇవ్వండి. మీ అందరినీ కాలనీలో ఏ సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్తాను. మన దమ్మాయిడ 4వ డివిజన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. మీరందరూ కూడా మాపై దయ ఉంచి మీరందరూ కూడా మాపై ఎట్లకెళ్ళి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా. మీ అందరికీ రుణపడి ఉంటాం. తప్పకుండా మీలో ఒక్కని నేను, మీకు ఒక బంధువు అనుకోండి, తమ్ముడిని అనుకోండి, చెల్లి అనుకోండి, ఇక్కడ ఉన్నామని తప్పకుండా మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా. దమ్మాయిడ ప్రజలు మీ సమస్యలు తీర్చడానికైతే నేను ముందు ఉంటా, వస్తా మీకోసం 100%. మీకు ఒక నమస్కారాలు తెలియజేసుకుంటాం. దమ్మాయిడ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన పండుగలు ఇలానే జరుపుకోవాలి. ప్రజలందరూ కూడా మంచి జరిగి మన డంపింగ్ యార్డ్ పోవాలని కోరుకుంటున్నా. మన ప్రజలకు కూడా మంచి జరగాలి. ఇక్కడ అందరూ సుఖ సంతోషాలతో మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండరు కాబట్టి అందరికి కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీ అందరూ కూడా అండగా ఉంటామని కోరుకుంటూ, మంచిగా సంక్రాంతి పండుగ కూడా అందరూ ఊళ్ళో వెళ్తారు. ఇక్కడ నుంచి అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పక్క వాళ్ళకి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మనకు ఈరోజు చూస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు పండుగలకు, ఎందుకంటే 4-5 రోజులు వెళ్తారు కాబట్టి దొంగలు కూడా ఎక్కువైపోయారు, బంగారం రేటు కూడా ఎక్కువైపోయింది కాబట్టి మీరు అందరు జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాం. బీఆర్కే న్యూస్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం. చూసారు కదా, మనం దమ్మాయిగూడలో గనక ఒకవేళ కనుక కార్పొరేటర్గా అవకాశం వస్తే కనుక అభివృద్ధి పనులు ఇంకా ముందుకు తీసుకువెళ్తాం. దమ్మాయిగూడలో ఉన్న సమస్యలకి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు పాండాల అనురాధ యాదగిరి గౌడ్ గారు, అదేవిధంగా యాదగిరి గౌడ్ గారు. సో ఒకవేళ కనుక దమ్మాయిగూడలో మీకు అభిమాన నాయకుడు ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.